అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారముగా మా బ్రతుకులను, మా జీవితములను నీకు ఇష్టమైన రీతిగా మలుచుకొనడానికి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మా యొక్క ప్రాణాత్మ దేహముల విషయంలో తండ్రి మీరెంతో శ్రద్ధాశక్తి కలిగి మేము నీ వైపు తిరగాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తండ్రి, మేము నీ వైపు తిరుగులాక్కున మా మనోనేత్రములు వెలిగించిన యొక్క జ్ఞానమును మా హృదయములో ముద్రించమని ఈ మా మనవులను మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అనుదిన వాక్య ధ్యానములో 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయంలో యెహూ మరి నింషీ కుమారుడైన యెహోషాపాతు కుమారుడుగా ఉన్నటువంటి యెహోరాము మీద కుట్ర చేసినట్టుగా ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాగోనంటే ఇజ్రాయేలు వారందరూ కూడా సిరియా రాజైన హజాయేలు మీదకి వెళ్ళినప్పుడు అక్కడ యెహోరాము మరి యుద్ధములో గాయపడగా ఆ గాయమును బాగు చేసుకోవడానికి యెజ్రెయేలు దగ్గరికి అని ఊరికి వెళ్తే అక్కడ ఈ యెహోరామును చూడటానికి వెళ్ళినప్పుడు ఆ యెహోరాము చూడటానికి ఈ యొక్క యెహూ వెళ్తాడు. అట్లనే యోధారాజైన అహజ్యా కూడా యెహోరామును దర్శించటానికని వెళ్ళిన సందర్భంలో యెహూ ఈ యొక్క యెహోరామును బాణముతో సంధించి మరి చంపినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ఇది అహజ్యా చూచి ఉండగా ఆ అహజ్యాను కూడా మరి చంపమని ఆజ్ఞ జారీ చేస్తాడు ఈ యెహూ. అటు తర్వాత అహజ్యాను కూడా చంపినట్లుగా ఈ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమన సహోదరి సహోదరులారా, అధికారం కోసం కొన్ని కుతంత్రాలు చేసినట్లుగా యెహూ మనం ఈ అధ్యాయంలో చూడగలం. ఈ అధికారం, లోకాధికారం శాశ్వతం కాదు అని అదోనై వారు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ లోకాధికారం కోసం యెహూ చేసినటువంటి పొరపాటులు, తప్పిదాలు ఇహ జీవితంలో మనం చేయకుండా అధికారం కోసం, గొప్ప కోసం, ఇతరాత్ర లోక విషయాల కోసం మనము ప్రాకులాడకుండా ఉండాలని మనకు బుద్ధి కలుగుటకై ఈ లేఖన భాగం మనకు ధ్యానపూర్వకంగా అదోనేవారు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్.